కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఈ పార్లమెంట్ సమావేశాల్లోపే ఉంటుందని తెలుస్తోంది. కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చు, కొందరికి శాఖల్లో మార్పులు ఉంటాయి అండ్ కొత్త వారికి కీలక శాఖలు ఇస్తారని అంటూ ఉన్నారు సార్. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పిస్తారని సమాచారం. టీఎంసీ నుంచి విడిపోయి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తోన్న కొందరికి, అలాగే శివసేన యూబీటీ రెబల్స్ కు, అలాగే ఆప్ నుంచి వచ్చిన రాఘవ చడ్డా లాంటి వారికి అవకాశం వస్తోందని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ మోదీ ఏం చేసినా రాజకీయ వ్యూహంతోనే చేస్తారు కదా సార్. ఈ మార్పులకు చేర్పులకు ఏంటి ప్రాతిపదిక సార్? అంటే ఎవరు మంత్రివర్గంలోకి తీసుకుంటారు అన్నది మోడీ హయాంలో ఎవరికి తెలియదు. ఇవన్నీ స్పెక్యులేషన్. ఇట్లాంటి కహానీలు చాలా చూసాం మనం. పలానా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అని రాస్తారు, టైంకి అసలు వీళ్ళు ఈయనని పేరు బయటకు వస్తుంది. సో ఇదేమి కొత్త కాదు కదా. మళ్ళీ అందుకే మనము ఎక్కువ తక్కువ ఊహాగానాలు చేయడం వల్ల ఉపయోగం లేదు. పత్రికల్లో వచ్చిన పేర్లు మీరు చదివారు తప్ప రియాలిటీ మోడీ ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. సో మోడీ ఇప్పుడు రాష్ట్రపతి పదవికి చాలా ఊహాగానాలు వచ్చాయి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని వచ్చారా? మీకు ఎవరు వచ్చారు? తనంగా ద్రౌపది ముర్ము పేరు వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్. సో చాలా ఊహాగానాలు చేస్తూ ఉంటారు. మోడీ కాలంలో ఊహాగానాలకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే మోడీ సర్ప్రైజింగ్ పిక్ చేసుకుంటాడు. అందువల్ల మోడీ హయాంలో సీక్రెసీ ఉంటుంది. అది ఎవరికి తెలియదు. ఎవరు చెప్పినా అది మనం నమ్మలేము. ఎవరు చెప్పినా గెస్ వర్కే తప్ప సమ్ రీజనబుల్ ఇంక్లిన్తో అంటే ఒక కాస్తంత గ్యారంటీతో చేసే స్పెక్యులేషన్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనుకోండి, అక్కడ ముఖ్యమంత్రికి అయ్యే వారికన్నా ముందు మనకే తెలుస్తుంది, అంత లీక్ అవుతుంది. నాకు ఇప్పటికి గుర్తు, విజయభాస్కర్ రెడ్డి సీఎం అయిన రోజు నేనే రాశాను ది ఇండిపెండెంట్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీలో విజయభాస్కర్ రెడ్డి టు బి ద కాంగ్రెస్ సీఎం అని. సో క్వశ్చన్ మార్క్ పెట్టి రాశాము. కరెక్ట్గా విజయభాస్కర్ రెడ్డి సీఎం అయ్యారు కదా. బహుశా విజయభాస్కర్ రెడ్డి కూడా అంత తెలిసి ఉండదు. ఏదో సోర్సెస్ ఉంటాయి, ఆ సోర్సెస్ తో మనం స్పెక్యులేట్ చేస్తూ ఉంటాం. కాంగ్రెస్ లో ఇది సాధ్యమే, బయటికి వస్తూ ఉంటుంది. కానీ మీకు నాకు ఇప్పటికి గుర్తు, సవితా ఇంద్రెడ్డికి హోమ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు నేను ఆమెకు హోమ్ మినిస్టర్ రాకముందే ఫోన్ చేసి కంగ్రాచులేట్ చెప్పాను, ఏం మేడం హోమ్ మినిస్టర్ అవుతున్నారని. నిజమా అన్నది ఆమె, సర్ప్రైజింగ్ గా నిజమా అన్నది. నాకేం ఇన్ఫర్మేషన్ లేదు ఎమ్మెల్సీ గారు, అవునా అన్నారు. ఆమెకు ఇన్ఫర్మేషన్ లేకముందు నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు హోమ్ మినిస్టర్ అవుతున్నారు, కంగ్రాచులేషన్స్ అని. సో ఎందుకంటే కాంగ్రెస్ లో అలా లీక్ అవుతూ ఉంటుంది. బీజేపీలో ఏం లీక్లు ఉండవు. బీజేపీలో లీకేజీలు, ప్యాకేజీలు ఉండవు, రెక్కేజీలు ఇట్లాంటివి ఉండవు. బీజేపీలో అంతా మోడీ మయం, మోడీ మాయ. సో అందువల్ల కంప్లీట్ సీక్రెసీ ఉంటుంది. ఊహించని పేర్లు కూడా పైకి రావచ్చు, అది పాసిబిలిటీ. కానీ పొలిటికల్ స్పెక్యులేషన్, పొలిటికల్ గ్రేప్ వైన్ ఇస్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ జర్నలిజం కనుక ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఇక వ్యూహం ఏమై ఉంటుంది అంటే, ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, మంత్రివర్గ విస్తరణలకు వ్యూహాలు అవసరం లేదు. ఇట్ ఇస్ ఎ రొటీన్ ప్రాసెస్. మంత్రివర్గ విస్తరణ అనేది ఇట్ ఇస్ ఎ పొలిటికల్ ప్రాసెస్. మీకు ఏ ప్రభుత్వమైనా ఎవరైనా రీకాన్స్టిట్యూట్ చేస్తూనే ఉంటారు. అందులో బీజేపీ కింద అడ్వాంటేజ్ ఏంటంటే, మోడీ ఎవరిని తీసేసినా, ఎవరిని తీసుకొచ్చి పెట్టినా అడిగేవారు లేరు, అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు, పార్టీకి నష్టం చేసేవాళ్ళు లేరు, పార్టీని ధిక్కరించి బయటికి వెళ్ళేవాళ్ళు లేరు, పార్టీని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. సో బీజేపీ అండ్ మోడీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. ఎంత పెద్దవాళ్ళు తీసి పక్కకు పడేసినా ఎవ్వరు ఏమీ చెయ్యరు, ఏమీ కాదు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ బీజేపీ. ఆ ఫెసిలిటీ, ఆ ప్రివిలేజ్, ఆ ఎంపవర్మెంట్ బహుశా ఏ ప్రైమ్ మినిస్టర్ కు ఉండదు. అది బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ ఎంజాయ్స్. అండ్ దట్ ఈస్ బీజేపీ అనే ఒక రాజకీయ పార్టీ ఎంజాయ్స్. ఆ పార్టీకి ఉన్న క్యాడరు, ఆర్గనైజేషన్, ఐడియాలజికల్ గ్రిప్ వల్ల వారు వ్యక్తులు అక్కడ ప్రామాణికమే కాదు, ఎవరినైనా తీసేసి ఎవరినైనా పెట్టగలుగుతారు. పార్టీలో ఏ చిలుక రాదు. ఇది జరగదు. కానీ చెప్తున్నా, రేపు బీజేపీ గనక నరేంద్ర మోడీనే మార్చాలనుకుంటే కూడా ఏమీ కాదు. పార్టీలో చిలుకవరు కాదు, ఒక్కరిద్దరు కూడా తెలియదు. మీరు చూడండి, దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బీజేపీ. ఈవెన్ నరేంద్ర మోడీని మార్చాలనుకున్నా ఏమీ కాదు. నరేంద్ర మోడీ ప్రశాంతంగా పక్క పోతారు, ఇంకోరు అవుతారు ప్రైమ్ మినిస్టర్. అంత స్మూత్ ప్రాసెస్ జరుగుతుంది. సో దట్ ఈస్ హౌ ద బీజేపీ యాజ్ ఆఫ్ టుడే ఈజ్. అందువల్ల ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఒక సహజ ప్రక్రియ. మరి ఈ ప్రక్రియలో రాజకీయ వ్యూహాలు ఉండవా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేబినెట్ కూర్పు అనేది ఒక పొలిటికల్ ప్రాసెస్ కదా. మంత్రులుగా ఎవరవుతారో ఆయా రంగాల నిష్ణాతులు, నిపుణులు, సో మేధావులు, మహామేధావులు, మహాపండితులు,
వీళ్ళని కాదు కదా ఎంపిక చేసేది, ఉన్న రాజకీయ నాయకుల్లోనే ఎవరెవరు కావాలి. అందువల్ల నీకు ఎక్స్పర్టీస్ తో సంబంధమే లేదు. సో క్యాబినెట్ కూర్పు ఇది పొలిటికల్ ఎక్సర్సైజ్. సహజంగా పొలిటికల్ ఎక్సర్సైజ్ కనుక పొలిటికల్ వ్యూహం ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ లో మార్చడంలో పొలిటికల్ వ్యూహాలు ఉండదు, అడ్మినిస్ట్రేటివ్ వ్యూహమే ఉంటుంది. ఎఫిషియన్సీ ఆ శాఖలో పనిచేస్తున్న లేదా ఏమైనా ఉంటే కొన్ని పొలిటికల్ ప్రెషర్స్ ఉండొచ్చు, కానీ పొలిటికల్ వ్యూహం ఉండదు. కానీ ఇది క్యాబినెట్ కూర్పు ఇట్ సెల్ఫ్ ఇది పొలిటికల్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. ఏముంటది? ఒకటి, ఎన్డీఏను విస్తరించుకున్నారు, బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు మిత్రపక్షాల పైన ఆధారపడ్డ బీజేపీ కాదు, మిత్రపక్షాలతో సంబంధం లేకుండానే బలపడిన బీజేపీ, బలపడిన ఎన్డీఏ. ఆ బలపడటానికి దోహదం చేసిన వారికి మంత్రివర్గంలో స్థానం ఉండొచ్చు. మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఓ తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధో, లేదా మీకు ఏక్నాథ్ షిందే వర్గంలోకి ఉద్ధవ్ ఠాక్రే వర్గపు ఎంపీలను తీసుకొచ్చిన శ్రీకాంత్ షిందే లాంటి వాళ్ళకో, లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో జన్జీ ఇమేజ్ ఉన్నటువంటి రాఘవ్ చెడ్డా లాంటి వాళ్ళను ప్రభుత్వంలో తీసుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు బీజేపీని బలోపేతం చేసి ఎన్డీఏను విస్తరించడానికి సహకరించిన పార్టీలకు, సహకరించిన నాయకులకు ఆ మేరకు ఈ మంత్రివర్గ ఎక్సైజ్లో రివార్డ్ చేయడం ద్వారా భవిష్యత్ ఆపరేషన్ ఆకర్షణ బలోపేతం చేయడం. ఓహో, మన బీజేపీలో చేరితే పదవులు వస్తాయి, మనం కూడా చేరాలి అనేటువంటి భావన ఇతర రాబోయే వారికి ఒక ఆకర్షణ ఇవ్వడం కదా. ఇప్పుడు నా వైపు వచ్చిన వాళ్ళకి చాక్లెట్ ఇచ్చాను పిల్లలకు, ఇంకో 4 పిల్లలు రావడానికి దగ్గర రావడానికి ఆలోచిస్తారు, చాక్లెట్ ఇస్తాడు అంకుల్ దగ్గరికి పోతే. సో ఇది కూడా అంతే. సో అందువల్ల ఈ తైలాలు ఇచ్చినప్పుడు సహజంగా మిగతా వాళ్ళు కూడా చేరటానికి దోహదం చేస్తారు. అందువల్ల ఇది మొదటిది. కారణం ఏంటంటే ఎక్స్పాండెడ్ ఎన్డీఏను రిఫ్లెక్ట్ చేయడానికి మంత్రివర్గ విస్తరణ చేయవచ్చు. ఒకటి. 2, పొలిటికల్ సవాళ్లను ఫేస్ చేసుకోవటానికి మంత్రివర్గ విస్తరణ చేయొచ్చు. పొలిటికల్ సవాళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 2027లో ఎన్నికలు ఉన్నాయి, 2028లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి, బెంగాల్ అండ్ ఒరిస్సా, అస్సాంలు గెలిచి ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ బీజేపీ పూర్తయింది. ఇప్పుడు బీజేపీ మిషన్ సౌత్ మొదలైంది. మిషన్ సౌత్ లో బీజేపీకి ఆశ అంతా తెలంగాణ పైన ఉంది. ఎందుకంటే తమిళనాడులో, కేరళలో ఏమీ రాలేదు రిజల్ట్. ఆశల్లా ఇప్పుడు తెలంగాణ పైన ఉంది. సో అందువల్ల అలాంటి తెలంగాణ లాంటి రాష్ట్రం పైన ఫోకస్ ఉండొచ్చు. సో రేపు ఎలక్షన్స్ జరిగే స్టేట్స్ పైన ఫోకస్ ఉండొచ్చు. ఎలక్షన్స్ అయిపోయిన స్టేట్స్ ను పట్టించుకోకపోవచ్చు. ఇది సెకండ్ ఫ్యాక్టర్ గా ఉండొచ్చు. అంటే పొలిటికల్ నెసెసిటీస్, పొలిటికల్ మేనూవరింగ్, పొలిటికల్ ఎక్సర్సైజెస్ లో భాగంగా కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పుండొచ్చు. రెండోది. మూడవది ఏంటంటే ఇప్పుడు యూత్ అండ్రెస్ట్ బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఎందుకంటే జెన్జీ ప్రొటెస్ట్లు చూస్తున్నాం, కాక్టూర్ జనతా పార్టీ ఫినామినన్ చూస్తున్నాం, ఇరు పొరుగు దేశాల్లో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో యువత అండ్రెస్ట్ చూసాం. 21% గా ఉన్న యంగ్ ఓటర్ దూరం అయితే మోడీకి మళ్ళీ గెలవడం కష్టమవుతుంది, బీజేపీ మళ్ళీ గెలవడం కష్టమవుతుంది. సో బిగ్గెస్ట్ సపోర్ట్ బేస్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఆయన యూత్ ఓటర్ లో మొదటిసారి అండర్స్ట్ చూస్తున్నాం, మొదటిసారి అసంతృప్తి చూస్తున్నాం, మొదటిసారి యాంగర్ చూస్తున్నాం. దీన్ని పొలిటికల్ గా మేనేజ్ చేసే రీతిలో ఏమైనా మంత్రివర్గ కూర్పు ఉండొచ్చా? అలాంటి కూర్పులో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేస్తారా? రాఘవ్ చెద్దాను తీసుకుంటారా? ఇతర యంగర్ సీనియర్లను పార్టీ పదవులకు అకామిడేట్ చేసి గవర్నర్ పదవులతో గౌరవించి యంగర్ జనరేషన్ ను తీసుకొస్తారా అన్నది మూడో పాసిబిలిటీ ఉంటుంది. 4వది ఇంటర్నల్ మెకినేషన్స్. బీజేపీలో ఉన్న అంతర్గత ప్రక్రియ. ఏంటి అంతర్గత ప్రక్రియ? 2014లో స్టార్ట్ అయిన అంతర్గత ప్రక్రియ మోడీ, అమిత్ షాల ఆధిపత్యాన్ని శాశ్వతంగా చేయడం, సంపూర్ణంగా చేయడం, కంప్లీట్ అండ్ పర్మనెంట్ గా చేయడం. అందులో భాగంగానే 2014లోనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అద్వానీ, జోషిలను పక్కకు పెట్టారు, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళను, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళను నామినల్ చేశారు, గడ్కరీ లాంటి వాళ్ళను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి బలమైన ముఖ్యమంత్రుల్ని అన్సీట్ చేశారు, వసుంధరా సింధియా లాంటి బలమైన రాష్ట్ర నాయకులు సైడ్ లైన్ చేశారు. సో ఈ ప్రక్రియ అంతా జరుగుతూ వచ్చింది. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళని పార్టీ అధ్యక్షుడిగా ఆపగలిగారు, నితిన్ నబీన్ లాంటి జూనియర్ ను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేసుకోగలిగారు.
సో ఈ ప్రాసెస్ ఏంటంటే మోడీ అమిత్ షాల ఆధిపత్యాన్ని సంపూర్ణము చేయడము, శాశ్వతము చేయడము. దీంట్లో భాగంగా సీనియర్లందరినీ తప్పించి పార్టీ పదవులకు పంపిస్తే ఇక జూనియర్లందరూ కూడా మోడీ అమిత్ షా చెప్పినట్టే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఆ ప్రాసెస్ పూర్తయింది. ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళనే పక్కకు పెట్టాడు. సో ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో రాజ్నాథ్ సింగ్ మినహా మిగతా వారెవరు కూడా సీనియర్లు ఎక్కారు. రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయారు. మీరు మిగతా పార్లమెంటరీ బోర్డు మెంబర్లు ఎవరు అమిత్ షా చెప్పింది తప్పని, మోడీ చెప్పింది తప్పని అనే ధైర్యం కూడా రావాలి కాదు. సో ఆ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో పూర్తయినటువంటి ప్రక్రియను కేంద్ర కేబినెట్ లో కూడా ఇప్పటికే దాదాపు పూర్తి చేశారు, ఇంకా పూర్తి చేసేటువంటి దూరంలో ఉన్నారు. 5వది ఫ్యూచర్ బ్యాటిల్ రెడీగా బీజేపీని మార్చడం. ఫ్యూచర్ బ్యాటిల్ రెడీ ఏంటి? ఇప్పుడు బీజేపీ మంత్రివర్గంలో మీరు రేపు పార్లమెంట్ లో అసెంబ్లీలో 1/3 మెంబర్స్ ఉమెన్ తీసుకోబోతున్నారు. దానికి ప్రిపేర్ అవుతున్నది బీజేపీ. మీరు పార్టీ ప్రిపేర్ అవుతుంది, ప్రభుత్వాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. పార్టీ ఎట్లా ప్రిపేర్ అవుతుందో చూడండి. మీరు రాష్ట్రాల్లో ఉన్న ఉమెన్ లీడర్స్ కూడా తీసుకొచ్చి ఢిల్లీలో శిక్షణ ఇచ్చి జాతీయ మీడియాలో ఎక్స్పోజర్ ఇస్తున్నారు ఇప్పుడు ఉమెన్ లీడర్స్ కు. అలాగే మీకు ఇక్కడ కూడా ఉమెన్ లీడర్స్ ను ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి రేపు భవిష్యత్తులో రికగ్నైజబుల్ ఉమెన్ ఫేసెస్ చాలా అవసరం. సో రికగ్నైజబుల్ ఉమెన్ ఫేసెస్ చాలా అవసరం కనుక ఉమెన్ కమిట్మెంట్, మహిళా ఓటరు మోడీకి విజయంలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. అందువల్ల ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది రాబోయే కాలంలో బీజేపీ పెద్ద స్లోగన్ అవుతుంది. సో దాన్ని రికామిడేట్ చేసే రీతిలో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వచ్చు. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా డీకేఆర్ అన్నకి ఇవ్వచ్చు అని ఊహాగానాలకు కూడా ప్రాతిపదికది. 6వది ఇవాళ భారతీయ జనతా పార్టీని మండల్ 2.0తో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు ఛాలెంజ్ చేస్తున్నాయి. సో ఈ ఛాలెంజ్ ఎదుర్కోవటానికి బీజేపీ మొదటి నుంచి కూడా ఇంక్లూజివ్ హిందుత్వ అనే వైఖరి తీసుకుంది. అంటే హిందుత్వ అంటే కేవలం ఏదో అగ్రకులాలు బ్రాహ్మణ్ బనియా పార్టీ కాదు, మా పని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మేమే నిజమైన సామాజిక న్యాయాన్ని పాటిస్తాం, రియల్ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ మాది కేవలం మందిర్ కాదు, మందిర్ ప్లస్ మండల్ మాది, మందిర్ మైనస్ మండల్ కాదు అని బీజేపీ చెప్పదలుచుకుంది. సో ఆ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీకి, సమాజ్వాదీ పార్టీకి ఆయుధాలు ఇవ్వకూడదు కనుక ఆ ఆయుధాలను తమే చేతిలో పొందుకోవటానికి ఈ సోషల్ ఇంజనీరింగ్ ఒక ప్రాతిపదికగా తీసుకుంది కనుక బహుశా ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా ఆ సోషల్ ఇంజనీరింగ్ మరింతగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇంకా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యాన్ని పెంచి అపోజిషన్ కు ఇష్యూలెస్, స్ట్రాటజీలెస్, ఏదీ లేని ఇష్యూ లేని స్ట్రాటజీ లేని పరిస్థితి తీసుకురావాలనేది కూడా ఎత్తుగడగా ఉండొచ్చు. అందువల్ల ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలు, ఈ 6 రాజకీయ వ్యూహాలే కేబినెట్ మార్పు చేర్పుల్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో అన్ని ఉంటాయా, కొన్ని రిఫ్లెక్ట్ అవుతాయా, మన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ 6 అంశాలలో 6 లేదా కొన్నింటి ఆధారంగానే మంత్రివర్గ విస్తరణలో ఎంపికలు ఉంటాయి.